కమ్యూనిస్టులపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఘాటు వ్యాఖ్యలు చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అడ్డుపెట్టుకుని కమ్యూనిస్టులు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని, దేశాభివృద్ధికి వారు ఆటంకమని ఆయన మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పలేదని సోము వీర్రాజు స్పష్టం చేశారు. వాస్తవాలు ఇలా ఉంటే కేవలం రాజకీయ ఉనికి కోసమే కమ్యూనిస్టు నేతలు నిరాహార దీక్షల పేరుతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టులకు మేత అందకనే ఇలాంటి దీక్షలు చేస్తున్నారు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఆగిపోయింది. అక్కడ నిరాహార దీక్షలు చేసేవాడికి ఏమి మేత అందక ఆడ మాత్రం అక్కడ కూర్చుంటూ ఉంటారు. కమ్యూనిస్ట్ కంట్రీకి నీచులు. అబద్ధాలు ఆడిన మూలనే 11 వచ్చినాయి. ఎందుకంటే క్యాపిటల్ నేను అక్కడే కడతాను, ఇక్కడ ఇల్లు కట్టుకున్నాను అన్నాడు. ఇక్కడ కట్టాడు ఇల్లు 11 అయినాయి. ఆ దృష్ట్యా ఈవేళ రాజధానే కాదు, అమరావతే కాదు, విశాఖ జిల్లాలే కాదు, అలానే ఉత్తరాంధ్ర జిల్లాల పూర్తిగా, అలానే రాయలసీమ జిల్లాల పూర్తిగా, అలానే ఈస్టు వెస్టు గుంటూరు ఈ జిల్లాలను కూడా సమగ్రమైనటువంటి అభివృద్ధి చేయడమే కూటమి లక్ష్యం. దీనికి మోడీ గారు పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తారని మీకు తెలియజేస్తారు.